హాయ్ అండి అందరికీ. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకు చాలామందికి అంటే ఆ ప్రాబ్లం నేను కూడా నేర్చుకున్నప్పుడు ఇదైంది నాకైతే. అయితే ఏంటంటే మనం ఇదంతా బ్లౌజ్ అంతా మార్కింగ్ వేసుకుంటాం కదా, అంటే బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ వేసుకుంటాం కదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక గల్ల అనేది చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, ఇది బాగానే ఉంది, ఇటు సైడ్ వచ్చేసి ఇటు ఒరిగిపోయింది, ఇట్లా అయింది, లేదంటే ఇది బాగానే ఉంది, ఇటు అయింది అనేసి అంటూ ఉంటారు కదా. అలా మనకు క్రాస్ గల్ల రాకుండా మనం కట్ చేసిన గల్ల కంటే పెద్దగా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపించే మెథడ్లోనైతే కటింగ్ అయితే చేసుకోండి. మనం ఇప్పుడు నెక్ వెడల్పు, షోల్డర్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకుంటాం కదా. ఇదంతా చంక రౌండ్ నెక్ మార్కింగ్ అంతా చేసినాం. కటింగ్ చేయముందుకు మీరు తీసుకునే జాగ్రత్త ఏంటంటే, ఇప్పుడు ఇది మనకు అయితే 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా. ఈ 1/2 ఇంచ్ ఖర్చు అనేది మనం ఏం చేయాలంటే, ఇట్లా సేమ్ పైన ఒక లైన్ వేసుకోవాలి, కిందికి 1/2 ఇంచ్ ఖర్చు లైన్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఈ నెక్ ఉంటుంది కదా, నెక్ అనేది ఇలా కట్ చేసుకోండి. మనం ఏం చేస్తాం, మొత్తం తీసేస్తాం, వీడి దాకా వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళొద్దు అనమాట. ఇట్లా కనుక మీరు కటింగ్ చేసుకున్నట్టయితే మనం కుట్టేటప్పుడు కూడా ఎటు అనేది జరగదు. మనం కుట్టిన తర్వాతనే ఈ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చెయ్యాలి. చూపిస్తామండి. ఇదిగో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దానిపైన వేసి కుడతా ఉంటాం కదా. ఇది ఓపెన్ చేసి మనం కుట్టినట్టయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది కనుక మనం కట్ చేసి దానికి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసినప్పుడు ఇది ఒక సైడ్ అటు ఇటు పోతుంది అనమాట. అదే మనం ఈ క్లాత్ ఇంతగానం ఇప్పుడు ఈ నుంచి 1/2 ఇంచ్ ఈ జాయింట్ అట్లా ఉంచుకొని కుట్టిన తర్వాత, అంటే ఇక్కడ నుంచి కుట్టేసిన తర్వాత మెయిన్ క్లాత్కి జాయింటింగ్ అంతా అయిపోయాక ఈ మధ్యలో క్లాత్ అనేది నెక్ కట్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో అప్పుడే ఇది కూడా కట్ చేసుకుంటే మనకు నెక్ అనేది ఎక్కడ షోల్డర్ అనేది జారదు, గల్ల కూడా వంకర అయిందనే బాధ ఉండదు అనమాట. ఓకేనా, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.